శ్రీ పద్మావతి అమ్మవారికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉదయం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు సంప్రదాయబద్ధంగా దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనాంతరం వీరికి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి అనేక సంవత్సరాలుగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవనాడు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలంలోని వైసీపీ నాయకులు, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజవాహనం రోజు పద్మావతి అమ్మవారి దేవాలయానికి, గరుడు వాహనం రోజు శ్రీనివాస మంగాపురానికి చతుర్వేద బంధంలో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించడం, మేల్చాటు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేలాదిగా భక్తులు పల్లెలు నడుచుకుంటూ భక్తుల్లో మరింత భక్తిభావం పెంపొందిస్తూ దేవుణ్ణి దర్శించుకొని దేవుడికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు గజవాహన సందర్భంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అమ్మవారి దేవాలయం వరకు, పద్మావతి అమ్మవారి దేవాలయం వరకు పట్టు వస్త్రాలు అమ్మవారికి తీసుకురావడం జరిగింది. ఇది టీటీడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక 15 సంవత్సరాల ముందు ప్రారంభించాం. అది భగవంతుని ఆశీస్సులో ప్రతి సంవత్సరం గరుడు వాహనం రోజు శ్రీనివాస బ్రహ్మోత్సవాల్లో గజవాహన పద్మావతి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది.